హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, నైట్ డిన్నర్ అయితే రెడీ చేస్తున్నాను. సో, కర్రీ కోసం అయితే గోంగూర ఫ్రెష్‌గా నేను తీసుకొని రెడీ చేసేసి, కడిగేసి శుభ్రంగా స్టవ్ మీద అయితే పెట్టేసాను. కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకున్నాను. సో, ఉడికిన తర్వాత కొద్దిగా రొయ్యల్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎండు రొయ్యలు, గోంగూర కాంబినేషన్ చాలా బావుంటది. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. సో, కొద్దిగా ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ కట్ చేసుకొని, అవి కూడా బాగా వేగిన తర్వాత గోంగూర, పసుపు, కారం వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, గోంగూర అయితే స్మాష్ చేసుకుంటున్నాను మెత్తగా. సో, చూసారు కదా, కొద్దిగా పసుపు, కారం మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, పులుపు కర్రీస్‌కి, పుల్లగా ఉన్న కర్రీస్‌కి అయితే కొంచెం కారం, ఉప్పు ఎక్కువగానే పడతాయి. దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గోంగూర అయితే వేసేస్తున్నాను. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది కొంచెం పలుకుగా తింటారు, కొంతమంది బాగా మెత్తగా తింటారు. సో, వాళ్ళ టేస్ట్‌ని బట్టి మనం గోంగూర అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో, పులుపు, ఉప్పు, కారం సరిపోతే కనుక గోంగూర ఎండల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. దీనికి కాంబినేషన్ వైట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ బావుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా. చాలా యమ్మీగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందన్నమాట. సో, సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి మాత్రం నైట్ డిన్నర్ అనేది ఉంటుంది. మోస్ట్ టిఫిన్స్ ఉంటాయి. సో, పాప కోసం అయితే ఇలాగా నేను వైట్ రైస్‌లో కొద్దిగా రసం వేసేసి, ఎండు రొయ్యలు మిక్స్ చేసేసి పెట్టేసాననమాట. సో, తనకైతే చాలా ఇష్టం. ఇలా రొయ్యలు తినేస్తదనమాట ఈ విధంగా. షుగర్ ఉన్న వాళ్ళకి ఇదే విధంగా బ్రౌన్ రైస్ గానీ, లేదు అంటే కొర్రలు అన్నం గానీ పెట్టుకొని ఇలా కర్రీ తినేస్తే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. సో, దాంతో పాటు ఇడ్లీ కూడా ప్రిపేర్ చేశాను. కొద్దిగా కారప్పొడి అండ్ పల్లి చట్నీ.